వ్యూహం 30 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్. మహిళా సంఘాలు, రైతుల ఆర్థిక అభ్యున్నతే లక్ష్యం. సర్కార్ భారీ ఊతం. గ్రామీణ ప్రాంత ప్రజలకు సంప్రదాయేతర విద్యుత్ అందజేత దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సోలార్ విద్యుత్ వినియోగం, ఉత్పత్తి పెంపునకు కీలక కార్యాచరణ చేస్తోంది. తెలంగాణలో ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రజలకు పూర్తి ఉచితంగా సౌర విద్యుత్ అందించేలా ఏర్పాటు చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో ఇప్పటికే దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఉన్నతాధికారులు ఇందుకుగాను అధ్యయనం నిర్వహించారు. అదేవిధంగా ఖమ్మం జిల్లా సిరిపురంతో కలిపి కనీసం 30 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు కింద సౌర విద్యుత్ను ఏర్పాటు చేయబోతున్నారు. ఏ గ్రామాలను ఎంపిక చేయాలనే అంశంపై రాష్ట్రంలోని 2 డిస్కంలు కసరత్తు చేస్తున్నాయి. రాష్ట్రంలో తొలి దశలో 22 గ్రామాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకుని రైతుల వ్యవసాయ పంపు సెట్లతో పాటు అన్ని ఇళ్లకు సంపూర్ణంగా ప్రభుత్వ ఖర్చుతో సోలార్ పవర్ ను ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ఇప్పటికే అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 22 ప్రత్యేక గ్రామాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకుని ఆయా గ్రామాల్లో ఉన్న రైతుల వ్యవసాయ పంపు సెట్లకు సంపూర్ణంగా ప్రభుత్వ ఖర్చులతో సోలార్ పవర్ ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. తద్వారా వచ్చే విద్యుత్ ను పవర్ గ్రిడ్ కు అనుసంధానం చేయాలని యోచిస్తున్నారు. దీని ద్వారా రైతులకు పంటలపై ఆదాయమే కాకుండా ప్రతి ఏటా సోలార్ పవర్ ద్వారా రైతులకు వ్యక్తిగతంగా నిర్దిష్టంగా ఆదాయం సమకూరేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. దీంతో పాటు 22 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు కింద గృహాలకు సంతృప్త స్థాయిలో ప్రభుత్వ ఖర్చులతో సోలార్ పవర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఆలోచనగా ఉంది. ఈ ప్రాజెక్టులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామమైన కొండారెడ్డిపల్లితో పాటు డిప్యూటీ సీఎం సొంత నియోజకవర్గమైన మధిరలోని సిరిపురం ఇలా మరో 20 గ్రామాలను రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసుకుని ముందుకు వెళ్తారు. సోలార్ పవర్ తో ఆయా గ్రామస్తులకు ఆదాయాన్ని సమకూర్చడమే ప్రభుత్వ ప్రధాన ఆలోచనగా ఉంది. ఇందుకు రాష్ట్రంలోని ఎంపిక చేసిన స్వయం సహాయక సంఘాలకు 5 నుంచి 10 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు పెట్టుకోవడానికి వారిని ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సోలార్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడానికి స్వయం సహాయ సంఘాల సభ్యులకు బ్యాంకు నుంచి రుణాలు సైతం ఇప్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసుకున్న సోలార్ విద్యుత్ పవర్ ప్లాంట్ల నుంచి వచ్చే విద్యుత్ను ప్రభుత్వమే బైబ్యాక్ పద్ధతిలో కొనుగోలు చేయబోతోంది. తద్వారా మహిళలను పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చేయాలనేది ప్రభుత్వ సంకల్పంగా ఉండగా ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు అంకురార్పణ చేయబోతోంది. తెలంగాణలో ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రజలకు పూర్తి ఉచితంగా సౌర విద్యుత్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో ఇప్పటికే దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ ఉన్నతాధికారులు అధ్యయనం నిర్వహించారు. అదేవిధంగా ఖమ్మం జిల్లా సిరిపురంతో కలిపి కనీసం 30 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు కింద సౌర విద్యుత్ ను ఏర్పాటు చేయబోతున్నారు. ఏ గ్రామాలను ఎంపిక చేయాలనే అంశంపై రాష్ట్రంలోని 2 డిస్కంలు కసరత్తు చేస్తున్నాయి. ప్రతి ఇంటిపై సోలార్ విద్యుత్ ఏర్పాటుకు ప్రత్యేకంగా ప్రధానమంత్రి సూర్యఘర్ పథకాన్ని కేంద్ర సర్కార్ అమలు చేస్తోంది. దేశవ్యాప్తంగా 1 కోటి ఇళ్లపై సౌర విద్యుత్ ఏర్పాటు చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగానే మోడల్ సోలార్ విలేజ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కేంద్ర నూతన పునరుద్ధరణీయ ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ రాష్ట్రానికి పంపిన మార్గదర్శకాల ప్రకారం ఈ పథకం కింద ఒక్కో జిల్లాకు ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి సౌర విద్యుత్ ఏర్పాటు చేస్తే ₹1 కోటి గ్రాంట్ గా ఇస్తారు. నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లి, ఖమ్మం జిల్లా సిరిపురం గ్రామాలను ప్రాథమికంగా ఎంపిక చేశారు. అదేవిధంగా జిల్లాల వారీగా ఒక్కో గ్రామం లేదా ప్రజలు ఆసక్తిగా ముందుకొస్తే వేరే వాటిని కూడా ఎంపిక చేయాలనే అంశంపై డిస్కంలు అధ్యయనం చేస్తున్నాయి. జిల్లాకు ఒకటి ఎంపిక చేస్తే కేంద్రం నుంచి ₹1 కోటి గ్రాంట్ వస్తుంది. ఒకే జిల్లాలో ఒకటికి మించి తీసుకుంటే ఆ సొమ్ము అన్నింటికీ రాదని కేంద్రం స్పష్టం చేసింది. ఒక ఇంటిపై రూఫ్ టాప్ సౌర విద్యుత్ ఏర్పాటు చేయడానికి సగటున 1 కిలోవాట్ ₹55,000 వ్యయమవుతుందని డిస్కంల అంచనా వేశాయి. అలాగే వ్యవసాయ బోరుకు 7.5 కిలోవాట్ల సామర్థ్యంతో సోలార్ పవర్ ఏర్పాటు చేస్తేనే దానికి ఉండే 5 అశ్విక శక్తి మోటార్ నడుస్తుందని సర్కారుకు డిస్కంలు నివేదించాయి. ఈ లెక్కన వ్యవసాయ బోర్కు సౌర విద్యుత్ ఏర్పాటు చేసేందుకు 4 లక్షలు అవుతుంది. కానీ ఒకేసారి అన్ని గ్రామాల్లో ఏర్పాటుకు టెండర్లు పిలిస్తే ఇంతకన్నా తక్కువ ధరలకే ఏర్పాటుకు సౌర విద్యుత్ కంపెనీలు ముందుకొస్తాయని అధికారులు వెల్లడించారు. వ్యవసాయ బోర్లకు సంబంధించి వేసవి కాలంలో పంటలు లేని సమయంలో ఉత్పత్తి అయ్యే సౌర విద్యుత్ను రైతులకు సొమ్ము చెల్లించి డిస్కంలు కొనుగోలు చేయబోతున్నాయి. రైతులు కేవలం పంటల మీదే ఆధారపడితే వారికి ఆదాయం పెరగదని, సౌర విద్యుత్తో అదనంగా ఆదాయం సమకూర్చాలనేది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. ఇలాగే స్వయం సహాయక సంఘాలతో రాష్ట్రమంతా ఖాళీ భూముల్లో సౌర విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసి వాటి నుంచి కరెంట్ను డిస్కంలు కొని వారికి సొమ్ము చెల్లించేలా కసరత్తు చేస్తున్నారు.